శ్రీరామ పట్టాభిషేక సర్గః శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యమకు పరాక్రమం కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను. పూజితామామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను. ధురమేకాకినాన్యస్తా వృషభేన బలీయసా కిశోరవద్గురుం భారం నవోఢుమహముత్సహే. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును లేగదూడవలే వక్కడిగా ఉన్న నేను మోయలేకపోతున్నాను. వారి వేగేన మహతా భిన్నః సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజఛిద్రమసంవృతం. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యం నియంత్రించుటకు వీలు పడక ఉన్నదని నాకు అనిపించుచున్నది. గతిం ఖరైవాస్వస్య హంసస్యేవ చ వాయసః నాన్వేతుముత్సహే రామా తవ మార్గమరిందమా. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచున్నాను. ఓ శత్రునాశక, యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ సుదురారోహో మహాస్కంధః ప్రశాకవాన్. ఎటులైతే ఇంటి పెరటిలో నాటి పెంచబడిన వృక్షం పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతం ఎక్కుటకు వీలు పడక శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవేదర్థం యస్య హేతోః సరోప్యతే. పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలుగక ఎండిపోవునో అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు ఏషోపమా మహాబాహో త్వదర్థం వేత్తుమర్హసి యద్యస్మాన్మనుజేంద్రత్వం భక్తాన్ నృత్యాన సాధిః. ఈ ఉపమానము ఓ మహాబాహో, మీ దాసులగు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థం కాగలదు. జగదత్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను. తూర్య సంఘాత నిర్ఘోషైః కాంచీ నూపుర నిస్వనైః మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవా. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకొనుము. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. ఎప్పటి వరకు జ్యోతిశ్చక్రం ఉండునో, ఎప్పటి వరకు వసుంధర ఉండునో అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామితత్వమును మేము అనుసరించెదము. భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః తథేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. భరతుని వచనములు విన్న పురంజయుడైన రాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చొండెను. తతః శత్రుఘ్న వచనాన్ని పునఃశ్మశ్రువర్తకాః సుఖహస్తా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత.
తరువాత శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు స్నానం చేసెను. విశోధిత జట స్నాతాశ్చిత్రమాల్యానులేపనః మహార్హవసనో రామస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. చిక్కులు విడదీయబడిన జటలతో స్నానం చేసి అందమైన మాలలతో గంధములతో లేపనం చేయబడి శ్రేష్టమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకుకులవర్ధనః. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వం కలిగి ఇక్ష్వాకు వంశవర్ధనుడు లక్ష్మణునికి కూడా చేయసాగెను. ప్రతికర్మ చ సీతాయా సర్వా దశరథశ్రియః ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరం. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి. తతో వానర పత్నీనాం సర్వాసామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా. తరువాత వానర పత్నులందరకును పుత్రవాత్సల్యం చేత ఆనంద భరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారం చేసెను. తతః శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథిః యోజయిత్వాభిచక్రామారథం సర్వాంగశోభనం. తరువాత శత్రుఘ్ని ఆదేశము మేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామః సత్యపరాక్రమః. సూర్యమండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదృశద్యుతి స్నాతౌ దివ్యనిభైరస్త్రైర్జగ్మతు శుభకుండలౌ. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి. వరాభరణ సంపన్నాయయుస్తాః శుభకుండలాః సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః. గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరము చూచుటకు ఉత్సాహముగా యుండిరి. అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య యే పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్థవత్. అయోధ్య యందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధం చేసిరి. అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః మంత్రయన్ రామవృద్ధ్యర్థం నగరస్య చ. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః కర్తుమర్హత రామస్య యద్యన్మంగళపూర్వకం.
మహాత్ముడైన రాముని పట్టాభిషేకం కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి. ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్యతు పురోహితం నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శన బుద్ధయః అని ఆ మంత్రులకు అందరూ పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనం కొరకు నగరం నుండి బయలుదేరిరి. హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానగః ప్రయయౌ రథమాస్తాయ రామో నగరముత్తమం. ఉత్తమమైన రథమునందు 1000 కనుల వాని వలె కలంకరహితుడుగా రాముడు స్వారీ చేయసాగెను. జగ్రాహ భరతోర్రశ్మి శత్రుఘ్నశ్ఛత్రమాదదే లక్ష్మణో వ్యజనం తస్యా మూర్ధ్ని సంపర్యవిజయత్. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను. శ్వేతం చవాల వ్యజనం జగ్రాహ పురతః స్థితః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. తెలుపు రంగు వాల వ్యాజమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజు విభీషణుడు పట్టుకొనెను. ఋషి సంఘైస్తథాకాశే దేవైశ్చ సమరుద్గణైః స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజా సుగ్రీవః ప్లవగర్షభః. అప్పుడు శత్రుంజయ అను పర్వతం వంటి ఏనుగును మహాతేజోవంతుడు వానర ముఖ్యుడు అగుడు సుగ్రీవుడు అధిరోహించెను. నవనాగ సహస్రాని యయురాస్తాయ వానరాః మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితాః. 9000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపముగా సర్వాభరణములతో అగుపించిరి. శంఖ శబ్ద ప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్వనైః ప్రయయౌ పురుష వ్యాఘ్రస్తాం పురీం హర్ష్మ్యమాలినీం. శంఖం యొక్క శబ్దము మరియు దుందుభి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనముల మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను. దద్రుసుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరం విరాజమానం వపుషా రథేనాతిరథం తదా. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో గొప్ప యోధుని వలె కనిపించెను. తే వర్ధయిత్వా కాకుత్సం రామేణ ప్రతినందితాః అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితం. తనకు జేజేలు పలుకు వారిని కాకుత్సుడు రాముడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి. ఆమాత్రైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్ధృతః శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చంద్రమాః. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడగు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. సపురోగామిభిస్తూర్యైస్థాల స్వస్తికపాణిభిః ప్రవ్యాహరద్భిర్ముదితైర్మంగళాని యయైవృతః. ముందు వైపు నడుస్తున్న వారు తాళములు, స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరై మంగళకరమగు కీర్తనలు ఆలకింపగా రాముడు వెడలసాగెను. అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తథా ద్విజాః నరామోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః. బంగారము వర్ణం గల అక్షతలతో, గోవులతో, కన్యలతో, బ్రాహ్మణులతో వచ్చుచున్న మగవారు
తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందు వైపు ఎల్లసాగారు. సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తత్ఫలం విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణాం. రాముడు సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని బలమును, వానరులు చేసిన మహత్ కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణతో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగెను. శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః. ఇది వినిన అయోధ్యాపురవాసులు ఆశ్చర్యం చెందిరి. ద్యుతిమాని తదాఖ్యాయ రామో వానర సంవృతః హృష్టపుష్టజనాకీర్ణం అయోధ్యాం ప్రవివేశః. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకొని ముచ్చటించుతూ వానరములతో కలిసి ఆనందభరితమైన జన సందోహముతో అయోధ్యలో ప్రవేశించెను. తతో హ్యభ్యుచ్ఛ్రయన్ పౌరాః పతాకాస్తే గృహే గృహే. తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. ఐక్ష్వాకాద్యుషితం రమ్యమాససాదపితిర్గృహం. రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను. అథ బ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరం అర్థోపహితయా వాచా మధురం రఘునందనః. తరువాత రాజపుత్రుడగు రాముడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలుకసాగెను. పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ. పితృగృహం నందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులకు నమస్కరించసాగెను. యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్తా వైఢూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. నా ఈ భవనము శ్రేష్టమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడి ఉన్నది. దీనిని సుగ్రీవునకు చూపుము అనెను. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః పానౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశతమాలయం. ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహంలోనికి తీసుకువచ్చెను. తతస్తైల ప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ గృహీత్వా వివిసుక్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. అప్పుడు తైల దీపములు, మంచములు, నేల చాపలు తీసుకొని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు గృహములోకి వచ్చిరి. ఉవాచ చ మహాతేజా సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో. మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకం కొరకు దూతలను పురమాయింపుము అని అడిగాను. సౌవర్ణాన్ వానరేంద్రాణాం చతుర్నాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. సువర్ణమయము సర్వ రత్నమయములు అయిన 4 కుండలను 4 వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైర్ఘటైః ప్రతీక్షత్వం తథా కురుత వానరాః. రేపు తెల్లవారే లోపుగా 4 సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసం వేచి ఉండండి అని పలికెను. ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమః ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః. మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగానే వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. జాంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీ చ వానరః
వృషభశ్చైవ కలశాజ్ఞలపూర్ణానధానయేన్. అటు తరువాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి మరియు వృషభుడు అను వానరులు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదులలోని జలములతో ఆ కలశములు నింపబడి ఉన్నవి. పూర్వా సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్. సుషేణః సత్వ సంపన్నః సర్వరత్న విభూషితం. తూర్పు సముద్రం యొక్క నీటిచే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాత్ జలమాహరత్. రక్తచందన శాఖాభిః సంవృతం కాంచనం ఘటం. వృషభుడు త్వరగా దక్షిణ సముద్రం యొక్క జలమును ఎర్ర చందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. గవయః పశ్చిమాత్తోయామాజహారమహార్ణవాత్. రత్నకుంభేన మహతా సీతం మారుత విక్రమః. గవయుడు పశ్చిమ మహాసముద్రం యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభములో వాయువేగముగా తెచ్చెను. ఉత్తరాచ్ఛ జలం శీఘ్రం గరుడానిల విక్రమః. ఆజహార సధర్మాత్మా నలః సర్వగుణాన్వితః. ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడ మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడైన నలుడు తెచ్చెను. తతస్తైర్వానరశ్రేష్టైరానీతం ప్రేక్ష్య తజ్జలం. అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ. పురోహితాయ శ్రేష్టాయ సుహృద్భ్యశ్చన్యవేదయత్. అలా వానర శ్రేష్ఠులచే రామ పట్టాభిషేకం కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్. అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః. కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. నరవ్యాఘ్రమును సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి ఇంద్రునికి చేసినట్లు అభిషేకం చేసిరి. ఋత్విగ్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాప్యశించంస్తే సంప్రహృష్టాః సనైగమైః. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగాయున్న పట్టణ వాసులతో అభిషేకం చేయించితిరి. సర్వౌషధిరసైర్దివ్యైర్ధైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేణ మనుస్తం దీప్త తేజసం. బ్రహ్మచే సృష్టికి పూర్వం నిర్మించినటువంటి కిరీటం రత్నముల శోభతో ఉన్నది. దీనితో చాలా కాలం క్రితం మనుకు పట్టాభిషేకం చేయుట వల్ల తేజస్సుచే దీప్తమైనది. తస్యాన్వయాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః.
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః. ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు దీనిచే పట్టాభిషేకం చేయబడినది. సభయందు బంగారు వర్ణపు శోభతో మహాధనవంతమగునది. వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది. నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. నానా రత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తన తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘవునకు అలంకారం చేసిరి. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం శవాల వ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. శుభకరమైన గొడుగు శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజమును చామరమును వానరేశ్వరుడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రుని వలె మెరయు మరి ఒక వ్యజమును రాక్షసరాజగు విభీషణుడు కొనెను. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. 100 బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను రాఘవునకు వాయుదేవుడు ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. సర్వరత్నములతో పొదగబడిన మణిరత్నములతో విశేషముగా భాసించు ముత్యాల హారమును ఆ రాజునకు శక్రుని ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడు ఇచ్చినాడు. ప్రజగూర్ధేవ గంధర్వానన్ ఋతుచ్ఛాప్సరోగణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. లావణ్యముగా ఆలపించు దేవ గంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సరగణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాని బభూవు రాఘవోత్సవే. భూమి సస్యశ్యామలముగా ఫలములతో చెట్లతో మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవములో నిండినవి. సహస్రశతమస్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభా. 100 సహస్రములుగా అశ్వములను ధేనువులను గోవులను 100 వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు రాముడు ఇచ్చినాడు. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహర్హాని చ రాఘవః. 300 కోట్ల బంగారు నాణములు నానా విధములైన విలువైన ఆభరణములు వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను. అర్కరశ్మి ప్రతీకాసాం కాంచనీం మణి విగ్రహం సుగ్రీవాయ స్రజం దివ్యం ప్రాయచ్చన్మనుజర్షభః. సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారంతో పొదగబడిన మనులు కలిగి దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు రాముడు ఇచ్చెను. వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయాంగదే దదౌ. వైడూర్యమణితో చిత్రితమై వజ్రరత్నముతో విభీషితమైన అంగదమును వాలిపుత్రుడు ధృతిమంతుడైన అంగదునకు రాముడు ఇచ్చెను. మణి ప్రవర జుష్టం చ ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామశ్చంద్రరశ్మి సమప్రభం. శ్రేష్టములైన మనులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న ఉత్తమమైన ముత్యాల హారమును రాముడు సీతకు ఇచ్చెను. అరజేవాసీ దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే.
శుద్ధము ధారణ యోగ్యము శుభకరము అయిన ఆభరణములు వైదేహి హనుమంతునకు ఇవ్వజూచెను. అవముచ్యాత్మనః కంఠాధారం జనకనందిని అవైక్షత హరిన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః. సీతాదేవి తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల చూడసాగిరి. తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సర్వశః. ఇంగిత జ్ఞానం కల రాముడు జనకాత్మజయగు సీతను చూచి ఇట్లనినే, ప్రియమైన సీత, ఆహారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందం కలుగునో, ఎవరికి తేజస్సు ధృతి యశస్సు దాక్షిణ్యం సామర్థ్యం వినయం దూరదృష్టి వీరత్వం పరాక్రమం మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ హనుమాస్తేన హారేణ సుశుభే వానరర్షభః చంద్రాంశు చయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. ఆహారమును అసితేక్షణ వాయుపుత్రునకు ఇచ్చెను. వానరవరేణ్యుడగు హనుమంతుడు ఆహారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష ప్రదదౌ వసుధాధిపః. శత్రువులను హింసించునట్టి ద్వివిధునకు మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి రాముడు బహుమతులు ఇచ్చెను. సర్వవానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిభూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః. సర్వ వానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి. విభీషణోథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వ వానర ముఖ్యాశ్చ రామేణ క్లిష్ట కర్మణా. విభీషణుని సుగ్రీవుని హనుమంతుని జాంబవంతుని మరియు సర్వ వానర వృద్ధులను రాముడి కోసం విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని యథార్హం పూజితా సర్వై కామై రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్ట మనసః సర్వే జగ్మురేవ యథాగతం. వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి. నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభా విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామప్యుపాగమన్. వందనం చేయుచు ఆ మహాత్ములగు వానరోత్తములు పార్థివేంద్రునచే వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలిరి. సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం. వానర శ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకం చూచి రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను. రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజితః విభీషణోऽపి ధర్మాత్మా సహతైర్నైరుతక్షభైః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాత్ విభీషణః. ధర్మాత్ముడు ప్రఖ్యాతి కలిగిన రాక్షస రాజగు విభీషణుడు తన కులధనము రాక్షస రాజ్యం మరియు పరివారం తీసుకొని లంకకు మరలెను. సరాజ్యమఖిలం సన్నిహతారిర్మహాయసాః రాఘవః పరమోదారః శశాస పరయాముదా. అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యంతో పరమ ఆనందంతో ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడైన రాముడు ఇట్లా పలికెను. ఆతిష్ట ధర్మజమయా సహేమాం గాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభృతాయ
తాం యవ్వరాజ్యే ధురముద్వహస్వ. ధర్మజ్ఞ, నాతో పాటు ఈ భూమిని పూర్వరాజులు సైన్యంతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము. సర్వాత్మనా పర్యనునీయమానో యదాన సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానోపి చ యవ్వరాజ్యే తతోభ్యసించత్ భరతం మహాత్మా. అన్ని విధములా బ్రతిమాలినా కాని లక్ష్మణుడు అంగీకారం తెలుపని కారణమున యవ్వరాజ్యాభిషేకమును రాముడు భరతునకు చేసెను. పౌండరీకాస్వమేధాభ్యాం వాజపేయేన చ సకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్ పార్థివర్షభః. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు రాముడు ఆచరించెను. రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః శతాశ్వమేధానాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. రాజ్యమును 10,000 వర్షములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసం సమర్పించెను. ఆజానులంబ బాహు సమహాస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీమన్వపాలయత్. జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పాలించెను. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యామనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై ససుహృజ్ఞాతి బాంధవః. ధర్మాత్ముడగు రాఘవుడు ఈ గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నం కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలిసి చేసెను. సపర్యదేవన్ విధవా నచ వ్యాలకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. వైధవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యం కీర్తింపబడెను. నిర్దస్యురభవల్లోకో నానర్థః కంచిదస్పృశత్ న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే. చోరత్వం లోకమునందు లేదు, జనుల యందు వ్యర్థభావం లేకుండే, వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చెయ్యకుండెరు. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అంతా ఆనందంతో ఉండెను, అందరూ ధర్మపరులై ఉండిరి, రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరం హింసించుకొనకయుండిరి. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. 1000 వర్షములతో ఆయుర్ధాయముతో 1000 మంది పుత్రులతో అనారోగ్యం లేక శోకము లేక రామునిచే రాజ్యం పాలింపబడెను. రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథాః రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. రామ 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 అని రాముని గురించి రామరాజ్యం గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యంను కీర్తించెను. నిత్య పుష్పా నిత్య ఫలాస్తరవ స్కంద విసృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః. నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలముల యందు వర్షించెను, గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణ క్షత్రియో వైశ్యా శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాస్త్వైరేవ కర్మభిః. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక తమ తమ కర్మల యందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. ప్రజలు ధర్మపరులై అనృతములు కఠినమైన మాటలు అనక రామరాజ్యమునకు అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులై ఉండిరి.
दशवर्षसहस्राणि दशवर्षशतानि च भ्रातृभिः सहितः श्रीमान् रामो राज्यमकारयत् 10,000 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలన చేసెను. శ్రీరామి పట్టాభిషేక సర్గ సంపూర్ణం. ఫలశ్రుతి ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహం ఆదికావ్యమిదం త్వార్ష్యం పురా వాల్మీకినా కృతం యః పఠేత్ శృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే పుత్రకామస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యధితిష్టతి రాఘవేన యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తదా శ్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్రసమన్వితాః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం మార్గం వాల్మీకినా కృతం శ్రద్ధానో జితక్రోధో దుర్గాన్యతితరత్యసౌ సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురా సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేతి మహిం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ ప్రజేత్ శ్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ సుసురానుత్తమాన్ పూజయంశ్చ పటంశ్చేమామితిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రిరైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామ సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్ధం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధసిద్ధం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్ధిరాఖ్యానమోజస్కరం వృద్ధికామైః ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతం లేఖయంతిహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే చతుర్వింశతిసహస్రికాయాం సంహితాయాం యుద్ధకాండే శ్రీరామ పట్టాభిషేకో నామ 31 सर्गः सम्पूर्णम्।